సదా నా సేవలు ఏం కాదు, ఈ మట్లో కలిపేద్దాం. వడలు శనగలతో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వాసం. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి ఎంత దారుణంగా పడింది అనుకుంటున్నారు. మొన్న మీకు వీడియో పోస్ట్ చేశానో లేదో, ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి చాలా భయంకరమైన వర్షం. అసలు మొత్తం కుండపోతగా ఒకేసారి 2 గంటలు కురిసింది. చాలా అసలు మొత్తం గార్డెన్ మొత్తం నిండిపోయింది. వెనకాల మేడపైన బాల్కనీలోంచి ఓవర్ఫ్లో అయిపోయినాయి నీళ్ళు, లోపలికి వచ్చేసినాయి. ఆ తర్వాత మేడపై నుంచి అది బ్లాక్ అయిపోయింది అనమాట. మేడపైన కూడా ప్లాంట్స్ ఉన్నాయి కదా నాకు. సో అక్కడి నుంచి కూడా నీళ్లు ఓవర్ఫ్లో అయిపోయి మెట్ల మీద నుంచి కిందకు వచ్చేసినాయి. అసలు నిజంగా చాలా ప్రాబ్లం అయింది. అసలు అంత వర్షం పడుతుంది అనుకోలేదు. సడన్గా మబ్బులేసి వర్షం కురిసేసింది. సో మళ్ళీ అది కురిసిన తర్వాత నుంచి 4 రోజుల నుంచి మధ్యలో ఒక రోజు నైట్ పడిందట వాన. నాకైతే తెలీదు, బట్ నైట్ పడిందని అన్నారు. రోడ్లు అది చూస్తే పొద్దున్నే లేచి చూస్తే తడిగా ఉన్నాయి. బట్ అంత పెద్ద వర్షం అయితే కాదు. ఈ హ్యూమిడిటీ మాత్రం ఎక్కువైపోయిందండి. ఈ వర్షం పడి తర్వాత ఇంకా ఎండ కూడా మామూలుగా ఉంటుంది. నార్మల్గా టెంపరేచర్ 35, 32 అట్లా ఉంటుందేమో. భయంకరమైన హ్యూమిడిటీ అనమాట. పాపం ఈ బర్డ్స్ అన్నీ కూడా ఎంత ఎండలో అలా చూ అనుకుంటా ఉంటున్నాయి అనమాట. అదిగో చూడండి, పైన గూడు పెట్టింది కదా, అప్పుడే బర్డ్ పెద్దదైపోయింది. దాని పిల్లలు 2 గుడ్లు పెట్టింది. అవి పెద్దవి అయిపోయినాయి అనమాట. ఇంకా ఎగిరిపోవడానికి రెడీగా ఉన్నాయి. నేను అటు సైడ్కి వెళ్తుంటే, మా గుమ్మ ముందు అటు ఇటు వెళ్తుంటే చాలు మన ఎత్తి మీద నుంచి క్యూ 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 అనుకుంటూ గొడవ చేసేస్తున్నాయి. సో వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇది సండే రోజు మార్నింగ్ నుంచి తీసిన వ్లాగ్ అనమాట. సో నేను ఏం చేసినా ఇన్వాల్వ్ అవుతూ చేయాలి అని అనుకుంటూ ఉంటాను. సో గార్డెనింగ్ కూడా అంతే. గార్డెనింగ్లో చాలామంది ప్లాంట్స్ కొనుక్కు తెచ్చుకుంటారు, సాయిల్ కూడా కొనుక్కు తెచ్చుకుంటారు, వర్మి కంపోస్ట్ అదని ఇదని చాలా కొనుక్కు తెచ్చుకుంటారు. నేనైతే ఇంట్లోనే నా వల్ల అయినంత వరకు చేసి దాంతో సక్సెస్ రేట్ ఎక్కువ ఉండేలా చేద్దాం అన్నది ట్రై చేయడం చాలా ఇష్టం అనమాట. సో నేను తీసుకొచ్చాను కదా ప్లాంటర్స్లో, వాటిలో చాలా మటుకు మొక్కలు వేసేసాను. ఇప్పుడు దాకా చూశారు కదా. సో ఇది లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ నేను మనీ ప్లాంట్స్ పెట్టాను కదా, అవన్నమాట. 2 అయితే బాగున్నాయి, 2 అయితే చచ్చలా ఉన్నాయి. వాటిని ఇంకా బ్రతికించే నెక్స్ట్ ప్రోగ్రాంలో ఉండాలి. సో ఈరోజు మార్నింగ్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ముందు ఏం చేయాలి అని ప్లాన్ చేసుకుంటూ ఒకసారి 1 కప్పు కాఫీ తాగేస్తే మంచిగా మూడ్ వస్తుంది, ఏం చేయాలన్నది ప్లాన్ వస్తుంది. సో కాఫీ కలుపుకోవడానికి కిచెన్లోకి వచ్చాను. ప్రసాద్ గారికి సొసైటీలో చిన్న పని ఉంది, తను వైస్ ప్రెసిడెంట్. సో
తను మీటింగ్ అని వెళ్ళారు. వచ్చే లోపల కాఫీ కలిపేస్తే కాఫీ తాగేసిన తర్వాత స్టార్ట్ చేయొచ్చు అని పని అనుకుంటున్నాను. నిన్న సాయంత్రం వస్తూ వస్తూ సీసీడీ నుంచి 2 ప్యాకెట్లు తీసుకొచ్చారు. ఫిల్టరు అంటే స్లో బ్రూ అంటున్నారు కదా, అలాగా కోల్డ్ వాటర్ వేసి పెట్టినా హాట్ వాటర్ వేసి పెట్టినా కానీ స్లోగా బ్రూ అయ్యి అది బాగుంటుంది కాఫీ. ఫిల్టర్ కాఫీ లాగా ఉంటుంది టేస్ట్ అంటున్నారు. కానీ నాకైతే ఇలాంటి కాఫీ ఇష్టం అండి. చక్కగా కాఫీ పొడి వేసుకుని ఇన్స్టెంట్ కాఫీ అయినా పర్లేదు, ఫిల్టర్ కాఫీ అయినా పర్లేదు, కాఫీ స్ట్రాంగ్గా ఉండాలి, దాట్స్ ఇట్. షుగర్ లేని కాఫీ అయితే అస్సలు తాగలేను. చాలామంది బ్లాక్ కాఫీ ఇష్టంగా తాగుతారు, మంచిది అంటారు. నాకైతే ఎక్కదు. నాకు పాలు షుగర్తో మంచిగా కాఫీ పడితే చాలా, ఇంకేం అక్కర్లేదు, బ్రేక్ఫాస్ట్ కూడా అక్కర్లేదు. ఆ కాఫీ ట్రై చేశాను, అంత బాగలేదు, నాకు నచ్చలేదు. సో ఎనీవే కాఫీ తాగేసిన తర్వాత ఇంకా స్టార్ట్ చేశానండి. ముందు పైనుంచి కిందకి వస్తూ ఉంటాను నేను, ఎందుకంటే టెర్రస్ మీద ఉన్నవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద ప్లాంటర్స్లో పెద్ద మొక్కలు అనమాట. లైక్ ప్లమీరియా ఒకటి, ఇంకా ఫైకస్ కూడా 2 ప్లాంట్స్ ఉన్నాయి ఫైకస్. ఇంకా మిగతా అవి స్టాండ్ మీద పెట్టినవన్నీ కూడా స్నేక్ ప్లాంట్స్. వాటికి పెద్ద వాటరింగ్ అవసరం లేదు, ఎందుకంటే రెయిన్ పడుతూ ఉంది కదా. సో దాని గురించి మధ్య మధ్యలో అవసరం అయితే పోస్తాను, లేకపోతే లేదు. బట్ ఒకసారి చెక్ చేసుకోవడం అలవాటు కాబట్టి పైనుంచి కిందకి వచ్చాను. ఈ మనీ ప్లాంట్ చూసారా, సూపర్గా ఎదుగుతుంది. లాస్ట్ ఇయరు రైనీ సీజన్ కన్నా ముందు పెట్టానన్నమాట. చాలా బాగా ఎదుగుతుంది. అండ్ ఈ స్నేక్ ప్లాంట్లు అయితే నీళ్ళు లేక, అంటే నీళ్ళు పోయాక కొమ్మలు డ్రూల్ అయిపోతున్నాయి అనమాట. అంటే దాంట్లో ఉన్న వాటర్ని యూజ్ చేసుకుంటూ పెద్దవి అవుతూ ఉంటాయి. సో మనం నీళ్లు పోయినప్పుడు అందులో ఉన్న వాటర్ తీసుకొని బ్రతుకుతూ ఉంటాయి అన్నమాట. సో మనం జాగ్రత్తగా మధ్య మధ్యలో చూసుకుంటూ సాయిల్ చెక్ చేసుకుంటూ నీళ్ళు పోయాలి. ఇప్పుడు వాటన్నిటినీ కూడా సరి చేద్దామనేసి మొత్తం ట్రిమ్ చేస్తున్నాను. ట్రిమ్ కూడా ఎలాగంటే అవి ఎక్కడైతే వేలాడిపోయి వంగిపోతున్నాయో అవి మాత్రమే ట్రిమ్ చేసేసి ఈ కటింగ్స్ని మళ్ళీ నేను వేరే ప్లాంట్ చేస్తాను అనమాట. సో ఇవి స్టెయిర్ కేస్లో కిటికీ ఉంది, ఒక విండో ఉంది. ఆ విండో వెస్ట్ సైడ్ వైపు నుంచి వస్తూ ఉంటుంది, అంటే వెస్ట్ సైడ్ ఎండ వస్తుందన్నమాట లోపలికి. సో అక్కడ పెట్టాను ఈ ప్లాంట్స్ని. సో వాటరింగ్ అయితే నేను అసలు నాకే బరాబర్ 20 డేస్కి ఒకసారి పోస్తూ ఉంటానండి. ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాను కూడా. సో అలా మర్చిపోయినప్పుడే ఇలా అవి మనకి సైన్ ఇస్తూ ఉంటాయి అనమాట, వేళ్లాడిపోతున్నాయి. సో వాటికి మళ్ళీ ఒకసారి చక్కగా వాటరింగ్ చేసేసి వేళ్లాడి అన్ని కొమ్మలన్నీ కట్ చేసేసి మొత్తం అదంతా చేసామంటే కనుక ఇదంతా అవసరం అనమాట. క్లీనింగ్ ఖచ్చితంగా చేయాలి. సో అదొక పెద్ద పని. ఏదైనా పని మొదలుపెట్టిన తర్వాత అది ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒక పని ఇంకా అటాచ్ అవుతూ ఉంటుందన్నమాట వాటికి. మొన్న సాయిల్ తీసాను కదా, ఈ కంపోస్ట్ పిట్ గురించి చాలామంది అడిగారు నన్ను. సో నెక్స్ట్ ఆల్రెడీ నేను వీడియో చేశాను. నెక్స్ట్ టైం వీలుంటే కనుక ఇంకొక క్లియర్ వీడియో చేస్తాను. ఈ వీడియోలో కూడా చిన్న చిన్న పార్ట్లు అటాచ్ చేశాను, మీరు లాస్ట్ వరకు చూస్తే కనుక అర్థమవుతుంది. సో కంపోస్టు నేను తీపించేసి ఎండబెట్టాను కదా, అది ఫుల్గా వర్షం పడింది. వర్షం పడినప్పుడు ఈ బరకం మీద ఎండ వేసుకున్నాను కాబట్టి నేను ఈజీగా లోపలికి లాక్కొచ్చేసి కవర్ కప్పేసి ఉంచాను. సో మనకి తడవకుండా ఉంటుంది కదా అనేసి. ఆ పైన తీసుకొచ్చిన స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి కదా కటింగ్స్, అవి కూడా మళ్ళీ పెడదాం అనేసి అక్కడ పెట్టాను. అయితే చిన్న ప్లాంట్స్ ఉంటాయి కదా స్నేక్ ప్లాంట్స్లో, చిన్న వెరిగేటెడ్, ఇంకా పొట్టివి, వేరే వేరే కలర్వి, ఇవన్నీ కూడా వర్షం పడింది, వర్షాలు పడుతున్నాయి. బట్ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కదా, దానివల్ల ఏంటంటే అదో రకంగా సాగీగా మొత్తం అన్నీ పాడైపోతున్నాయి. నా దగ్గర అసలు చాలా అంటే చాలా స్నేక్ ప్లాంట్స్ ఇలా చిన్న వెరైటీలో ఉన్నాయన్నమాట. చాలా అక్కడక్కడ చిన్న చిన్న ప్లాంటర్స్లో చక్కగా పెట్టాను నేను. బాగున్నాయి చూడటానికి, ఎదిగినంతసేపు చాలా అందంగా ఉంటాయన్నమాట ఇవి. సో అవి ఏమవుతున్నాయంటే ఆకుల దగ్గర నుంచి ఇలా కుళ్ళిపోతున్నట్టు అయిపోయి మొత్తం అన్నీ పాడైనాయి. మ్యాక్సిమం అన్నీ పాడైపోయినాయి. ఒకటో రెండో అక్కడక్కడ ఉన్నాయంతే. వాటిని మళ్ళీ జాగ్రత్తగా కాపాడుకుని మళ్ళీ పెంచుకోవాలి. సో ఇవన్నీ తీసేసి ఇంకా పడేస్తున్నాను. యాక్చువల్లీ ఇవన్నీ కూడా కంపోస్ట్ పిట్లో వేసుకోవచ్చు. నేను అన్నీ వేయనండి, కొన్ని మాత్రమే వేస్తూ ఉంటాను. సో ఇవైతే తీసి పడేస్తున్నాను. ఈ మట్టిని కూడా మళ్ళీ ఒకసారి ఎండొచ్చిన రోజున ఎండబెట్టేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎండబెట్టుకుంటే మనకి మంచిగా బాగుంటుంది, అందులో సాయిల్ ఎన్రిచ్ అవుతుంది. సో సాయిల్ని వీలుంటే ఎండబెట్టుకుని మళ్ళీ యూజ్ చేసుకోండి. సో నేనైతే ఇవన్నీ తీసేసి పడేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి ఇవన్నీ పెట్టడం. సో ఈరోజు గార్డెనింగ్లో మెయిన్ ఏంటంటే ఇలా కుళ్ళిపోయినవి, ఇంకా మట్టి ఎందులో అయినా తీయాల్సినవి, ఆ తర్వాత కటింగ్ చేయాల్సినవి. కటింగ్ అంటే ఆల్రెడీ ఉన్న ప్లాంట్స్ని ఓవర్ గ్రో అయిపోయిన కటింగ్ అది చేసేసాను. ఇదిగో ఈ మనీ ప్లాంట్ చూసారా, నేను మొన్న పెట్టిన కటింగ్ అనమాట ఇది.
అన్నీ బ్రతుకుతాయి అని అనుకోవద్దు. నా దగ్గర కూడా కొన్ని కొన్ని మొక్కలు చచ్చిపోతూ ఉంటాయి. ఈ మనీ ప్లాంట్ ఎందుకో మరి ఇలా అయిపోయింది. అంటే వెంటనే ఊరెళ్ళాం కదా, మేబీ దాని గురించి అయి ఉంటుంది. దానికి ప్లస్ ఎండలో పెట్టేశాను, సో దాని గురించి అయి ఉండొచ్చు. సో యాస్పారగస్ ఉంది కదా, విండో దగ్గర పెట్టాను కదా, అది కిందకి చాలా కిందకి వచ్చేసింది. వాన గట్టిగా పడింది కదా, అది బరువు అయిపోయి కిందకి వేలాడిపోయింది. సో అండ్ ఆకులు కూడా ఎక్కువ అంటే దాన్ని చాలా చిన్ని చిన్ని టెంటికల్స్ లాగా ఉంటాయన్నమాట ఆకులన్నీ కూడా రాలిపోతున్నాయి. సో ఇది ఒకసారి దులిపేసి కిందకు వేలాడిందల్లా కట్ చేసేసి ప్రూన్ చేసేస్తే కొంచెం చూడటానికి బాగుంటుంది. వేసవి కాలంలో అసలు ఎండ లోపలికి రాకుండా చాలా బాగా కాపాడింది అనమాట. ఇది నిజంగా షెల్టర్ లాగా చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. వర్షం పడినప్పుడైతే నాకు ఎంత ఇష్టం అక్కడ వీడియో క్లిప్పింగ్ తీయటం. సో ఇవంతా కూడా కట్ చేసేసి కొంచెం ట్రిమ్ చేశాను. వీటికి చాలా పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయండి, చాలా గట్టిగా గుచ్చుకుంటాయి కూడా. అసలు 2 రోజులు ఆ తీపి పోదనమాట, అంత తీపిగా ఉంటుంది, అంత నొప్పిగా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కట్ చేసేసి ప్రూన్ చేసేసి తీసేసాను. మొన్న ఇస్త్రీ బట్టలకి ఇచ్చాను కదా, అబ్బాయి వచ్చాడు తీసి ఇచ్చేసాడు. ఈ లోపల బ్రేక్ఫాస్ట్ కూడా తినేస్తే ఓ పని అవుతుంది, కొంచెం బలం దొరుకుతుంది పని చేయడానికి అనేసి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే శనగలు నానబెట్టాను అనమాట ముందు రోజు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది ఫుల్ ప్రోటీన్ ఫుడ్ కదా, మీకు అందరికీ తెలుసు. అందులోనూ నల్ల శనగలు అనమాట. నల్ల శనగలు నానబెట్టేసి దాన్ని ఒక వాయేమో కచ్చాబిచ్చా నలిపి, ఒక వాయ ఫుల్ మెత్తగా నలిపేయాలి. సో దాంట్లో మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఏం కూరగాయలు కావాలంటే అవన్నీ వేసుకోవచ్చు టేస్ట్కి. నేనైతే ఏం వేయలేదు, ఓన్లీ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం జీలకర్ర, అల్లం రుబ్బేటప్పుడు అల్లం ముక్క వేసాను. సో ఇది చక్కగా కలుపుకొని ఉప్పు వేసుకుని కొంచెం సోడా వేసుకుంటే మీకు కొంచెం గొల్లుగా వస్తాయి, లేదంటే బాగా డెన్స్గా బరువుగా గట్టిగా వస్తాయి అనమాట. కొంచెం సోడా వేసాను. సో ఇది ఆలివ్ ఆయిల్లో ఫ్రై చేశాను, ఎందుకైనా మంచిది, మళ్ళీ ఎక్కువ ఆయిల్ ఫుడ్ అయిపోతే మంచిది కాదు కదా. సో ఇది ఆలివ్ ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత మంచిగా చట్నీ చేసుకుని చట్నీతో పాటు బ్రేక్ఫాస్ట్ తినేసాం అనమాట. ఇది ప్రోటీన్ ఫుడ్ కాబట్టి మనం ఎంత పని చేసినా కానీ ఇట్లాంటివి పొద్దున్నే తింటే కొంచెం పని చేయడానికి తాకత్ దొరుకుతుంది. మా ప్రసాద్ గారికి ఇది పెట్టేసిన తర్వాత ఫుల్గా పని చేయిద్దామన్న ఉద్దేశంలో ఉన్నానమాట. సో అందుకే ముందు రోజే నేను ఆలోచించుకుని శనగలు నానబెట్టాను. అందులోనూ తొక్కలతో ఉన్నాయి కదా, సో తొక్కలతో ఉన్నవైతే ఇంకా బాగుంటుంది, ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి. అయినా ఈ శనగలతో చాలా చాలా రకాల రెసిపీస్ ఈ మధ్య ఎన్ని రెసిపీస్ చెప్తున్నారు ఇన్స్టాగ్రామ్లో అయితే, ఎన్ని రకాలు ఉడకబెట్టినవి, పచ్చివి, సగం ఉడకబెట్టినవి, స్టీమ్ చేసుకున్నవి, అలాగే పచ్చివి స్ప్రౌట్స్ చేసుకున్నవి, చాలా రకాల రెసిపీస్. అసలు ఇది అయితే మాత్రం చాలా ఈజీ, సింపుల్, చాలా టేస్టీగా కూడా ఉంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓవర్ నైట్ నానబెట్టేసుకుని కచ్చామిచ్చా కొంచెం అలా ఫుల్ మెత్తగా కొంచెం రుబ్బేసుకున్న తర్వాత ఏం అక్కర్లేదు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ జీలకర్ర ఉప్పు అంతే, కొంచెం సోడా వేసుకుంటే కరకరలాడతాయి. సో నేనైతే పల్లీ చట్నీతో సింపుల్గా తినేసి బత్తాయి జ్యూస్ చేసుకున్నాం, రిఫ్రెషింగ్ సూపర్గా కడుపు నిండా తినేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం అనమాట. సో ఈరోజు అసలు ప్లాన్ ఏంటంటే ఈ సాయిల్ ఆల్రెడీ కంపోస్టింగ్ సాయిల్ కదా, ఇదంతా తీసి లోపల పెట్టేయాలి. ఈ లోపల ఏదైతే సమ్మర్లో చచ్చిపోయిన మొక్కల కుండీలు ఉన్నాయి కదా, వాటిలో మట్టి ఉంది కదా, అదంతా కూడా తీసేసి వీటిలో మిక్స్ చేసి దీంతో మిక్స్ చేసి దాంట్లో మళ్ళీ మట్టి వేసేసి నింపేసి అలా ఉంచితే తర్వాత ఏదైనా ప్లాంట్ పెట్టాలంటే కనుక పెట్టేయచ్చు, లేదంటే ఉన్న ప్లాంట్స్నే షిఫ్ట్ చేయాలి అని అనుకుని కొన్ని ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇది మేడ పైన సిరి రూమ్కి ఎదురుగుండా బాల్కనీలో పెట్టాల్సిన కుండి ఇదొకటి, ఇంకొకటి. సో ఈ రెండిట్లోనికి ప్లాంట్ చేంజ్ చేసేసి తర్వాత ఈ సాయిల్ అంతా కూడా నా మనీ ప్లాంట్ గార్డెన్ టబ్లో వేసేసిన తర్వాత మనీ ప్లాంట్ అంతా కూడా కొంచెం బాగా ఎక్కువ ఎదిగిపోయిందనమాట స్ట్రింగ్స్. సో అదంతా కూడా సెట్ చేయాలి. ఈ లోపల పైన ఇంకొక కుండీలో స్నేక్ ప్లాంట్ బాగా డ్రూల్ అయిపోయిందనమాట, అంటే వాటరింగ్ సరిగ్గా చేయక. సో దానివల్ల ఇది కూడా మార్చేద్దాం అనేసి నా దగ్గర ఆల్రెడీ గ్రో అయిన మనీ ప్లాంట్ సిల్వర్ డస్ట్ది ఉంది కదా, సో అది వేసేసాను అందులోకి. ఆ తర్వాత ఈ మనీ ప్లాంట్ అందులోంచి తీసిందే, ఈ కుండి అందులో డైరెక్ట్గా పెట్టకుండా ఇందులో పెట్టాను అనమాట. సో ఇది పాడైపోయింది కదా, ఇవన్నీ కూడా స్టెమ్స్ని మళ్ళీ రీపోర్ట్ చేసుకుంటే మనకి వచ్చేస్తాయి, ఈజీగా వచ్చేస్తాయి. నేనైతే సరిగ్గా వాటరింగ్ చేయక అలా పాడైంది. వాటరింగ్ చేస్తూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటే ఇలా అయితే సాయిల్లో నేను కట్ చేసి పెడుతూ ఉంటాను. సో ఆ మేడ పైన కిటికీ దగ్గర లాస్ట్ చూశారు కదా మీరు ఆ క్లిప్పింగ్, అందులో ఇలా పెట్టినవి అనమాట, సేమ్ ఇలాగే పెట్టాను. మీరు కూడా ఈజీగా గ్రో చేసుకోవాలనుకుంటే కనుక ఇలాగే పెట్టండి. సాయిల్ చాలా మంచిగా ఉన్న సాయిల్లో పెడితే ఈజీగా గ్రో అయిపోతాయి. మీరు అసలు కూడా చూడక్కర్లేదు, ఫుల్గా గ్రో అయిపోతాయి అన్నమాట.
దీన్ని కొంచెం కట్ చేసేస్తే కట్ చేయను ఇలాగే వేసాను. అలాగే వేసి కట్ చేస్తే ఇంకేం లేదా కానీ కాస్తాము. ఆ పైనుంచి తెచ్చిన 2 ప్లాంటర్స్లోకి నా దగ్గర ఆల్రెడీ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి మోర్ పంక్ ఒకటి, ఇంకొకటి డ్రెస్సీనా ఉంది. డ్రెస్సీనా ప్రూనింగ్ చేసేసిన ప్లాంట్కి ఆల్రెడీ కొంచెం స్టెమ్స్ వచ్చినాయి. ఇది ఒకటి మోర్ పంక్ కొంచెం ఎక్కువగా గ్రో అయిపోయిందనమాట. అంటే కొంచెం ప్రూన్ చేస్తే బాగా ఎదుగుతుంది కదా అన్న ఉద్దేశంలో నేను ఈ రెండింటిని అందులో షిఫ్ట్ చేసేద్దామని ప్లాన్ చేసుకుని ప్రూన్ చేసేసాను. అయితే ఏంటంటే సిరి రూమ్ దగ్గర కొంచెం మార్నింగ్ ఎండ 12 వరకు కూడా ఎక్కువ వస్తుంది. సో దానివల్ల అక్కడ ఇలా కొంచెం ఫ్రంట్కు ఉంటుందేమో, ఆ ఎండ వల్ల మొక్కలు ఎక్కువ సర్వైవ్ అవ్వట్లేదు ఆ కుండీల్లోకి. సో నెక్స్ట్ టైం కల్లా కొంచెం ఏదైనా ప్లాన్ చేయాలి, అక్కడ కొంచెం సెట్టింగ్ మార్చాలి. ఈ 2 ప్లాంట్స్ అయితే ఇందులోకి అయితే ప్లాంట్ చేసేసాను. సో మనీ ప్లాంట్ గార్డెన్లో చాలా మట్టుకి స్ట్రింగ్స్ అన్నీ కట్ చేసేసాను. బాగా ఎక్కువ కింద దాకా వేలాడిపోతున్నాయి. అయితే కట్ చేసేస్తే మళ్ళీ పైనుంచి వస్తాయి కదా చిగుళ్ళు అనేసి. అయితే అన్ని బాస్కెట్స్ కట్ చేయలేదు, కొన్ని వాటికి ఉంచేసాను. మళ్ళీ కట్ చేసిన దగ్గర నుంచి ఆ కట్టింగ్స్ అన్నీ పెట్టాలంటే అదొక పెద్ద తలకాయ నొప్పి, ఎక్కువ టైం టేకింగ్ అనమాట. సో ఏ మొక్క అయినా చక్కగా మనం ప్రూనింగ్ చేసుకోవడానికి, ప్రొపగేట్ చేసుకోవడానికి ప్లానింగ్ ఉంటే చక్కగా ఏదైనా చేసుకోవచ్చు. ఇది డ్రెస్సీనా ప్లాంట్ సైడ్ నుంచి వచ్చిన కొమ్మని ప్రొపగేట్ చేశాను వాటర్లో పెట్టి. నెక్స్ట్ కంపోస్ట్ పిట్ గురించి అండ్ కంపోస్ట్ డబ్బా గురించి చాలామంది అడుగుతున్నారు అన్నాను కదా. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నేనైతే చేతులు పెట్టక్కర్ లేకుండా, అసలు అది పెద్ద తలకాయ నొప్పి లేకుండానే ఈజీగా చేసేసుకుంటున్నాను. నేను ఓన్లీ గ్రీన్ వేస్ట్, కిచెన్ నుంచి వచ్చే గ్రీన్ వేస్ట్ మాత్రమే యూజ్ చేస్తాను. లైక్ ఇప్పుడు చూడండి బత్తాకాయ తొక్కలు ఉన్నాయి కదా, ఇలా అనమాట. నేను మధ్య మధ్యలో ఏం చేస్తానంటే ఇవి ఫాస్ట్గా అవ్వడం గురించి ఇలా బెల్లం నీళ్ళు, లేదంటే మజ్జిగ, బాగా పల్చని మజ్జిగ అనమాట. సో పుల్ల మజ్జిగ అయితే ఇంకా బాగా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. సో మజ్జిగ కొంచెం పులిసిపోయింది ఏం చేస్తానంటే కొంచెం డబ్బాలో ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకుంటాను, మధ్య మధ్యలో వేసేస్తూ ఉంటాను అనమాట. నేను కుక్డ్ ఫుడ్ అయితే వేయను, అంటే ఉడికించినది ఏదైనా, అంటే మనం మిగిలిపోతుంది కదా, అలాంటి ఫుడ్ ఏది నేను ఈ డబ్బాలో వేయను. ఓన్లీ గ్రీన్ వేస్ట్ లైక్ ఫ్రూట్ వేస్ట్, వెజిటబుల్ వేస్ట్, ఇలాగనమాట. గార్డెన్లో ఆకులు అలాంటివి చాలా రేర్, చాలా తక్కువ. సో అవి వేస్తే కనుక ఏమవుతుందంటే తొందరగా నిండిపోతుంది టబ్బు నాకు. సో నాకు వేసుకోవడం కష్టమైపోతుంది, తర్వాత ఇది చేసుకోవడం కష్టమైపోతుంది. గ్రీన్ వేస్ట్ ఓన్లీ కిచెన్ వేస్ట్ మాత్రమే కాబట్టి ఆ తర్వాత నేను ఎండాకులు బాగా యూస్ చేస్తాను మధ్య మధ్యలో. ఇప్పుడు ఒక 2 లేయర్లు 2-3 రోజులది కిచెన్ వేస్ట్ వేసాను కదా, ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే ఎండాకులు రెడీగా ఉంచుకుంటాను అనమాట. ఇలా బ్యాగుల్లో, ఇప్పుడు నా కాలు పక్కన బ్యాగ్ ఉంది కదా, అదంతా ఎండాకులు అనమాట. ఇక్కడ బయట పిట్ తవ్వించాను కదా, ఇక్కడ నేను పెట్టుకుంటూ ఉంటాను. ఈ పిట్లో ఈ డ్రమ్ ఉంటుంది కదా, ఈ డ్రమ్ ఎప్పుడైతే నిండిపోతుందో, ఇది 2 నెలలు అయిపోయిన తర్వాత ఇందులోంచి తీసేసిన తర్వాత ఆ డ్రమ్ని ఇందులోకి షిఫ్ట్ చేసేస్తూ ఉంటాను అనమాట. ఇది నేను లాస్ట్ వీడియో పెట్టాను కదా, అదే వీడియో క్లిప్పింగ్ మీకు అర్థమవటం గురించి నేను యాడ్ చేశాను ఇది. సో ఈ డ్రమ్ని అందులో షిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక లేయర్ ఎండాకులు, ఆ తర్వాత నా దగ్గర మనీ ప్లాంట్ గార్డెన్లో ఈ టబ్లోది ఆకులే అనమాట. మధ్య మధ్యలో నేను చెప్పాను కదా ఆకులు చాలా తక్కువ వేస్తానని, మనీ ప్లాంట్ ఆకులు అందులో డబ్బాలో ఎత్తి అది పడేయక్కర్ లేకుండా అది అలా కుళ్ళిపోయింది. ఆ కుళ్ళిపోయింది తీసుకొచ్చి ఇందులో వేసేసాను. ఆ తర్వాత కావాలంటే పైన మళ్ళీ మట్టి వేసుకోవచ్చు. నేను ఎండాకులు తప్ప ఇంకా వేరే ఏది వాడను దాన్ని కవర్ చేయడం గురించి. సో కిచెన్ వేస్ట్ ఎండాకులు, మధ్య మధ్యలో ఆ డబ్బాలో ఉన్న రోజులు బెల్లం నీళ్ళు, మజ్జిగ నీళ్ళు, అంతే. అది అయిపోయింది కదా, అది తీసుకొచ్చి ఇందులో షిఫ్ట్ చేసిన తర్వాత ఇంకా ఇందులో ఏం వేయను. ఈ పిట్ ఇలా మూసేసాను కదా రాయి పెట్టి, దీంట్లో మధ్య మధ్యలో వాటరింగ్ చేసినప్పుడు నీళ్ళు వదులుతాను అంతే, ఇంకేం లేదు. ఇది 2 నెలలు అయిపోయిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ కవర్ మీద ఎండబెట్టుకుంటే రెడీ అయిపోద్ది. సో కంపోస్టింగ్ అయితే మాత్రం నేను ఇలా రెడీ చేసుకుంటున్నాను. చెయ్యి పెట్టను, ఏం పెట్టను. సో ఈజీగా నాకు తేలిగ్గా ఉంది ఈ పద్ధతి అయితే. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోలో ఏ పార్ట్ మీకు నచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఓకే, బాయ్.